పెట్టి రావణుడి సింహాసనాన్ని కంపించినవాడు. హరిభాజన హరి హరిభాజన హరిమద భాజన దశముఖ కంబడవాకృత బడబడవాకృత బడబాణలకృత బహుభస్మార్జనమే. ఓకే, జై శ్రీరామ్ అందరికీ. నేను మీ అయోధ్యవాసి విఘ్నేష్ని. సో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి 17వ తారీఖు. ఈ వీడియో వచ్చేసి 18 లేదా 19 తారీఖు నాడు అయితే నేను రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఎడిటింగ్కి అంటే ఈరోజు 17వ డేట్ మొత్తం హోల్ డే మొత్తం అయితే అయోధ్యలో అయితే ప్రోగ్రామ్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి వీడియోని అయితే రేపు రిలీజ్ అవుతుంది. అందుకనే మీకు ముందే క్లారిటీ ఇచ్చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను గుడికి అయితే వెళ్ళబోతున్నా. అక్కడ వాతావరణం ఎట్లుంటుంది, అక్కడ ఏమేమి వచ్చినాయి మొత్తం, అక్కడ దర్శనం మొత్తం అయోధ్య రాముని అయితే చూపిస్తాను. అయోధ్య అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మన తెలంగాణలోని జగిత్యాల డిస్టిక్లో ఉన్న అయోధ్య, రైకల్ మండలి మా విలేజ్ అనమాట. అందుకే అయోధ్యవాసి అని పెట్టిన పేరు. సో అందుకని చెప్పేసి మా ఊరి రామాలయం చూపిస్తాను మీకు ఈరోజు. సో చూసి అయితే ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. అయోధ్య అంటేనే చరిత్ర గల్ల నగరం. ఆ మహానగరంలో దశరథ మహారాజుకు కలిగిండ్రు నలుగురయ్యో దశరథ కుమారుడు. అరే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులంట కలిగిండ్రు నలుగురయ్యో దశరథ కుమారుడు. అరే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులంట. చక్రవర్తి అయ్యి రాజాన్ని ఏలే రామయ్య, చక్రవర్తి అయ్యి రాజాన్ని ఏలే రామయ్య. తండ్రి ఆడినట్టి ఆ మాట కొరకు చూడయా, తండ్రి ఆడినట్టి ఆ మాట కొరకు చూడయా. వనవాసం వెళ్ళినాడయో అయోధ్య రామయ్య, బలె గొప్ప దేవుడయ్యో మా అయోధ్య రామయ్య. అయోధ్య అంటేనే చరిత్ర గల్ల నగరం. ఆ మహానగరములో దశరథ మహారాజుకు కలిగిండ్రు నలుగురయ్యో దశరథ కుమారులు. కలిగిండ్రు నలుగురయ్యో దశరథ కుమారులు. హరే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులంట. రాతినే తాకితే నా తీగ మారినాట, రాతినే తాకితే నా తీగ మారినాట. శివధనసు విరిసి సీతమ్మను పెళ్ళడినాట, శివధనసును విరిసి సీతమ్మను పెళ్ళడినాట. అరే ఎంత గొప్ప చరితను అయోధ్య రామయ్యది, బల ఎంత ముద్దుకున్నాడు అయోధ్య రామయ్య. అయోధ్య అంటేనే చరిత్ర గల్ల నగరం. ఆ మహానగరములో దశరథ మహారాజుకు కలిగిండ్రు నలుగురయ్యో దశరథ కుమారులు. కలిగిండ్రు నలుగురయ్యో దశరథ కుమారులు. అరే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులంట.